కొనుగోలు కోసం తెలంగాణ అంతటా ధర్నాలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటపై భగ్గుమన్న ఏపీ. ఇక ఆంధ్రప్రదేశ్లో సర్కారుపైనే కేసు వేస్తామంటున్న ఉద్యోగులు. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలతో హోరెత్తించారు. కేంద్రం ధాన్యం కొనే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు మంత్రి కేటీఆర్. రైతులను బీజేపీ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఆరంభం మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కేటీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనే బాధ్యత కేంద్రానిదే అన్నారు మంత్రి హరీష్ రావు. వరిపై కేంద్రం చేతులెత్తేసింది, యూటర్న్ తీసుకుంది అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఎలా కొన్నారో ఇప్పుడు అలాగే కొనాలని హరీష్ డిమాండ్ చేశారు. దేశానికి అవసరం లేకపోతే ఎగుమతి చేయాలన్నారు. వడ్లు కొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్న హరీష్ రావు ఇది ఆరంభం మాత్రమే అంటూ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. రైతుల నుంచి ధాన్యం కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేస్తే అమెరికా, పాకిస్తాన్ కొంటాయా అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కష్టాలు తీర్చే ప్రభుత్వాలు ధర్నాలు చేసి రైతులకు నష్టాలు కలిగిస్తున్నాయంటూ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామని భట్టి చెప్పారు. ఏపీ సీఎంపై సంచలన కమెంట్స్ చేశారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ వస్తే అడుక్కు తింటామని ఆ రోజు అన్నారని, కానీ ఈ రోజు జగన్ బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. అందుకే రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారంటూ విమర్శించారు. కానీ తెలంగాణలో మాత్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకి ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తమకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నామని, మాటిమాటికి ఢిల్లీ వెళుతున్న కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళుతున్నారని నిలదీశారు. మరొక వైపు తెలంగాణలో ప్రజల సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఈ వ్యాఖ్యలని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల ఆందోళనలు కీలక మలుపులు తీసుకున్నాయి. పీఆర్సీ బిల్లుల కోసం పోరుబాట పట్టిన ఉద్యోగులు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంపైనే కేసు పెడతామంటున్నారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ నుంచి మనీ విత్డ్రా చేశారంటూ ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. డిఏ ఏరియర్స్ ని జీపీఎఫ్ అకౌంట్లో జమ చేసి విత్డ్రా చేసినట్లుగా చెప్పారు. ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మొత్తం 11 మంది జాబితా విడుదల చేశారు. తలసిల రఘురాం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారికి ఇందులో స్థానం దక్కింది. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలపై మరోసారి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం బకాయి పడ్డ అమౌంట్ ని ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలకు సుమారు 25,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం బకాయి పడిందన్నారు. 2 రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వివరాలు అత్యవసరంగా పంపించాలని కేఆర్ఎంబీ ఈ లేఖలో కోరింది. భారత్కు చైనా అతిపెద్ద ముప్పు అన్న బిపిన్ రావత్. చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యూహం లేదు అంటున్న రాహుల్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత భద్రతకు చైనా అతి పెద్ద ముప్పుగా పరిణమించిందని రక్షణ బలగాల ప్రధాన అధికారి జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. సరిహద్దు సమస్యను పరిష్కరించే క్రమంలో 2 దేశాల మధ్య నమ్మకం తగ్గి అనుమానం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. 2 దేశాల మధ్య 13వ మిలిటరీ కమాండర్ స్థాయి చర్చల్లో ఏ నిర్ణయం రాని పరిస్థితుల్లో రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ఎలాంటి వ్యూహం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ భద్రతపై క్షమించరాని స్థాయిలో రాజీ పడ్డారంటూ ఆయన నిప్పులు చెరిగారు. చైనా అంశంపై బిపిన్ రావత్ కు విదేశాంగ శాఖ ప్రకటనకు మధ్య తేడా ఉందన్న అంశాన్ని రాహుల్ ప్రస్తావించారు. భారత్ కు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందన్న కంగనా రనౌత్ స్వాతంత్ర సమరయోధులను అవమానించారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ విమర్శించారు. ఆమెను అరెస్టు చేయాలని, ఆమెకిచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కంగనా కమెంట్స్ ను నిరసిస్తూ పూణేలో ఎన్సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. కంగనా రనౌత్ వ్యాఖ్యల మీద కాంగ్రెస్, ఎన్సీపీ వంటి విపక్షాలు మండిపడ్డాయి. దేశంలో పలుచోట్ల ఆమెకు వ్యతిరేకంగా రకరకాలుగా ధర్నాలు చేశారు. కంగనా రనౌత్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన 2 పథకాలను ప్రారంభించారు ప్రధాని మోదీ. రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ ని వర్చువల్ గా ప్రారంభించారు. రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లో సాధారణ ప్రజలు మ్యూచువల్ ఫండ్స్, ఇతర మార్గాల్లో కాకుండా నేరుగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
మరికొన్ని నెలల్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహరచన మొదలుపెట్టారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2 రోజుల పర్యటన కోసం ఆయన యూపీ వచ్చారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై ఫోకస్ చేశారు. అమిత్ షా రేపు ఏపీకొస్తున్నారు. హిందుత్వం అన్న అంశంపై సాగుతున్న రగడ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన విశ్లేషణ అందించారు. హిందూ మతం అంటే ఇతర మతస్థులపై దాడులు చేయడం కాదన్నారు. అయితే హిందుత్వం అంటే మాత్రం ఇదే అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతలో పోలీస్ సర్వీస్ వెన్నెముక లాంటిదన్నారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. ఐపీఎస్లకు కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణ మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి తోడ్పాటు కూడా అందించాలని సూచించారు. రిటైర్ అయిన తరువాత కూడా ఐపీఎస్ అనే ట్యాగ్ లైన్ ఉంటుందన్నారు. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో దోవల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో స్వర్ణముఖి నదిలో చిక్కుకుపోయిన 3 అద్భుతంగా కాపాడారు. వాయుగుండం ఎఫెక్ట్ తో ఏపీలో వర్షాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పేలుతున్న డైలాగ్స్, ఇలాంటి టాప్ 9 మనవూరి వార్తలు చూద్దాం. చిత్తూరు జిల్లా స్వర్ణముఖి నదిలో చిక్కుకున్న 2 దంపతులు, ఒక పసిపిల్లాడిని కాపాడారు రెస్క్యూ సిబ్బంది. భారీగా కురుస్తున్న వర్షాలకు నది నిండుగా ప్రవహిస్తోంది. వీరిని కాపాడడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ప్రాజెక్టులు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. ఇక నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కోస్తాంధ్ర వ్యాప్తంగా పలు పంటలు వరదల బారిన పడ్డాయి. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలోని గులూరు చెరువు ప్రవాహంలోని చేపల కోసం జనం కుస్తీలు పడ్డారు. పొంగి పొర్లుతున్న చెరువు కాలువ ద్వారా కొట్టుకొస్తున్న చేపల కోసం కొట్లాడుకున్నారు గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా బిచకుందకు చెందిన ఒక వ్యక్తి మరణించడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం శాంతాపూర్ గ్రామంలో పేకాడుతూ పట్టుబడ్డ వారిలో భూమాబాయ్ కూడా ఉన్నాడు. పోలీసులు కొట్టడం వల్లే మరణించాడని ఆరోపిస్తోంది ఆయన భార్య. ఎయిడెడ్ కళాశాలల ప్రైవేట్ పరం చేయొద్దు అంటూ కలెక్టరేట్ ను ముట్టడించారు కాకినాడ విద్యార్థులు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు గేట్లు తోసుకుని కలెక్టరేట్ లోకి దూసుకొచ్చారు. అడ్డుకోవడానికి లాఠీలకు పనిచెప్పడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కుప్పం ప్రజలు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరని అన్నారు టీడీపీ నేత నారా లోకేష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మీపురంలో రోడ్ షో నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం తమ నాయకులపై దొంగ కేసులు పెడుతోందని ఆరోపించారు. తనపై 307 సెక్షన్ సహా 11 కేసులు పెట్టారని లోకేష్ ఆరోపించారు. మీసాలు తిప్పితేనో తొడలు కొడితేనో మగాళ్లు కాదు, రాజకీయాల్లో ప్రజా అభిమానమే మగతనానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. అయితే పల్నాటి పౌరుషం ప్రతిబింబించేలా సరైన రాజకీయాలు చేయాలని ఎదురుదాడికి దిగారు టీడీపీ నేత ఎరపతినేని. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ అభ్యర్థుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. పెళ్లిళ్లకు బస్సుల్ని కిరాయికి తీసుకుంటే వధూవరులకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇప్పటి వరకు 475 జంటలకు పెండ్లి కానుకలు అందజేసింది ఆర్టీసీ. ప్రయాణికులకు మరింత చేరువయ్యేలా టీఎస్ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంటోంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు, బళ్లారి ప్రధాన రహదారిపై మహిళలు ఆందోళనకు దిగారు. వీరిని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదానికి దిగారు. ఈ ధర్నా కారణంగా చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. వీడిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసు, అమీర్పేట్ మెట్రో దగ్గర యువతి ఆత్మహత్య యత్నం. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ కర్ణాటక సరిహద్దు వివాదం తేలే వరకు ఓబులాపురం మైనింగ్ కేసుపై దర్యాప్తు నిలిపివేయాలన్న ఆమె పిటిషన్ ని ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు విచారణను 9 ఏళ్లుగా సీబీఐ సాగదీస్తోందంటూ ఆమె తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. అయితే ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. అంబర్పేట్ అలీ కేఫ్ సమీపంలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. విప్లవ సాహిత్యాలు ప్రింటింగ్ అవుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆర్కే జీవిత చరిత్ర ప్రింట్ అవుతుందన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. ఒడిశా నుంచి ముంబైకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న కాగా బెహరా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా రైల్వే డీఎస్పీ చంద్రభాను తెలిపారు.
మహేష్ బ్యాంక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆ బ్యాంక్ చైర్మన్ రమేష్ బంక్ తో పాటు మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులపైన కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. మరొక వైపు మహేష్ బ్యాంక్ చైర్మన్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. చైర్మన్, డైరెక్టర్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ కు కష్టాలు తప్పట్లేదు. బాంబే హైకోర్టు ఈడీకి ఆయన చేసిన ఇవాల్టితో ముగిసింది. దీంతో పీఎంఎల్ఏ కోర్టు ఆయన ఈడీ కస్టడీని ఈ నెల 15 వరకు పొడిగించింది. కస్టడీ పొడిగించడం తగదంటూ అనిల్ దేశ్ముఖ్ తరపు న్యాయవాది వేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తాము వాడుతున్న వాహనాలను 30% తగ్గించాలని కాలుష్య నియంత్రణ మండలి సూచించింది. అలాగే ప్రజలు కూడా బయటకు రావడాన్ని పరిమితం చేసుకోవాలంటూ నోటు విడుదల చేసింది. దీనిపై ఢిల్లీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నవంబర్ 30 కల్లా తొలి విడత టీకాలను పూర్తి చేయాలన్న కేంద్రం. కోవాక్సిన్ కి బహ్రెయిన్ ఆమోదం. ఇలాంటి టాప్ 9 వార్తల్ని కరోనా ట్రాకర్లో చూద్దాం. హర్ ఘర్ దస్తక్ కార్యక్రమం కింద ఈ నెలాఖరు కల్లా కరోనా టీకాల తొలి డోస్ కవరేజ్ ను 90% పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. మాండవీయ కోరారు. ఇంటింటికి టీకాలతో రెండో డోస్ కవరేజ్ ను వీలైనంత పెంచాలని ఆ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని సూచించారు. మరొక వైపు ఈ కార్యక్రమాన్ని యూపీలోని నత్కూర్ గ్రామంలో కేంద్ర మంత్రి మాండవీయ పరిశీలించారు. ఏపీలో కొత్తగా 262 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 2 చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 3227 యాక్టివ్ కేసులున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ చెబుతోంది. ఇక తెలంగాణలో కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహమ్మారితో పోరాడుతూ తెలంగాణలో 1 మృతి చెందారు. ఇప్పుడు రాష్ట్రంలో 3741 యాక్టివ్ కేసులున్నాయి. బీజింగ్ లో కరోనా కేసులు 17 నెలల గరిష్టానికి చేరాయి. ఆకస్మిక లాక్డౌన్లు పెడుతున్నా కేసుల ఉధృతికి మాత్రం కట్టడి పడట్లేదు. దీంతో ప్రజలు గుమిగూడే ఈవెంట్లు, కార్యకలాపాలు ఆపేయాలని, వాటిని ఆన్లైన్ లో చేపట్టాలని స్థానిక యంత్రాంగం ఆదేశించింది. బీజింగ్ లో తాజా వేవ్ లో 45 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత నెలలో 12 రాష్ట్రాల్లోనే కేసులు పెరిగాయని, ఇప్పుడు మాత్రం 29 రాష్ట్రాల్లో కరోనా కేసుల జోరు పెరుగుతుండడం విశేషం. కొత్త ఇన్ఫెక్షన్లు రావడం అక్కడి వైద్యుల్ని కలవరపరుస్తోంది. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ టీకా సమర్థత 77.8% ఉందని లాన్సెట్ మ్యాగజైన్ వెల్లడించింది. డెల్టా వేరియంట్ పై దీని సమర్థత 65.2% అని సైంటిస్టుల ప్రాథమిక అధ్యయనంలో తేలింది. ఈ సమర్థతను అంచనా వేయడానికి మరోసారి పరిశోధనలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్ఘన్ లో శుక్రవారం మళ్లీ భారీ పేలుడు. ఇక అమెరికాలో గత శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో ఇవాళ భారతీయ సంతతికి చెందిన యువతి మృతి. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. టెక్సాస్ లో గత శుక్రవారం ప్రముఖ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ నిర్వహించిన సంగీత విభావరిలో 9వ వ్యక్తి మరణించారు. ఆమెను భారతీయ సంతతి విద్యార్థికి చెందిన 22 ఏళ్ల భారతీ షహానీగా ఇవాళ గుర్తించారు. ఈ నెల 5 నాటి తొక్కిసలాటలో ఆమె గాయపడి మెదడుకు గాయం అవ్వడంతో ప్రాణాలు విడిచారు. బెలారస్ సరిహద్దుల్లో ఉన్న వలస జీవులు పోలాండ్లోకి ప్రవేశించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పోలాండ్ వారిని అనుమతించట్లేదు. మరోవైపు ఈ అంశంపై ఐరోపా దేశాల తీరును రష్యా భద్రతా మండలిలో తప్పుపట్టింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చర్యలు పాటించడం లేదంటూ అక్కడి కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. అడిలైడ్లోని ఆస్ట్రేలియా ఆర్థిక మంత్రి ఆఫీస్ ముందు పేడ గుట్టగా పడేశారు. కర్బన ఉద్గార ప్రణాళిక మీద పర్యావరణ ప్రేమికులు భగ్గుమంటున్నారు. మయన్మార్ సైనిక పాలకులు మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. డానీ ఫెన్స్టర్ అనే జర్నలిస్ట్ కు 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఫ్రాంటియర్ మయన్మార్ అనే ఆన్లైన్ సైట్ ని ఆయన నిర్వహిస్తున్నారు. ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించి సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ సైన్యం ఆయనపై అభియోగాలు మోపింది. ప్రాణాంతక కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందితే ఎలా ఎదుర్కోవాలో చాటి చెబుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ యుద్ధ బంకర్లో రోజంతా గడిపారు. బాధితులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు టెస్టింగ్లు చేయడం, అందరికీ వ్యాక్సినేషన్ చేయడం, యుద్ధ ప్రాతిపదికన ఎలా చేపట్టాలో పరిశీలించారాయన. ఈ 24 గంటల ఆపరేషన్ ని ఒమేగా డ్రిల్ అని పిలుస్తున్నారు.
చైనాలో ఎక్కడ పడితే అక్కడ కరోనా వైరస్ కేసులు కనిపిస్తున్నాయి. వింటర్ ఒలింపిక్స్ జరిగే బీజింగ్ క్రీడా గ్రామంలో తొలిసారి కరోనా ట్రేస్ అయింది. ఏకంగా 2 విదేశీ అథ్లీట్స్ కు కరోనా సోకడం అక్కడ కలకలం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో అక్కడ వేగంగా టెస్టులు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్లాస్గోలో జరుగుతున్న COP26 సదస్సులో ఫలితాలు వస్తాయా అంటూ స్వీడన్ కి చెందిన టీనేజ్ యాక్టివిస్ట్ గ్రెటా థెన్బర్గ్ వ్యాఖ్యానించింది. ఈ COP సదస్సులన్నీ ఒక PR ఈవెంట్ అంటూ ఆమె చేసిన కమెంట్స్ దుమారాన్ని రేపుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సారథ్యంలో సాగుతున్న ఈ చర్చల ప్రక్రియ విఫలయత్నం అంటూ ఆమె వివరించారు. న్యూజిలాండ్ టూర్ కు భారత జట్టు ప్రకటన. ఇక సౌత్ ఆఫ్రికాకు వెళ్లే టీమిండియా ఏ జట్టులోకి హనుమా విరాహి ఎంపిక. ఈ సడన్ మార్పులతో కొత్త చర్చ ప్రారంభం. ఇలాంటి టాప్ 9 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల 25న న్యూజిలాండ్ తో మొదలయ్యే 2 టెస్టుల సిరీస్ కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. తొలి టెస్టుకు అజింక్య రహానే కెప్టెన్ గా ఉంటారు. రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపడతాడు. వైస్ కెప్టెన్ చటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, అగర్వాల్, గిల్, అయ్యర్, సాహా, జడేజా, అశ్విన్, పటేల్, సిరాజ్, ఉమేష్ యాదవ్ కు చోటు దక్కింది. భారత్ కు ప్రాతినిధ్యం వహించే జట్లలో సడన్ గా ఇన్ని మార్పులు ఎందుకు అన్న చర్చ మొదలైపోయింది. హనుమ విహారిని సడన్ గా తీసుకోవడంతో చేతన్ శర్మ సారథ్యంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై ఫోకస్ పెరిగింది. శ్రేయస్ అయ్యర్ ని న్యూజిలాండ్ సిరీస్ కి ఎంపిక చేయడం, హనుమ విహారిని ఏ జట్టులోకి పంపి డిమోట్ చేయడం ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ కు ఆ దేశ మాజీలు సంఘీభావం తెలుపుతున్నారు. మంచి క్రికెట్ ఆడినందుకు మీరు గర్వపడాలి అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. మరొక వైపు ఈ టోర్నీలోని విజయాలతో మీరు దేశం మూడ్ ను మార్చేశారంటూ పాక్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా ప్రశంసించారు. ఇక షోయబ్ అఖ్తర్ మాత్రం ఆసీస్ గెలిచిన తీరును విమర్శించారు. భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రాణా అర్జున అవార్డును స్వీకరించబోతున్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కుటుంబం, కోచ్, తమ జట్టు కఠోర సాధన చేసినట్లుగా చెప్పిందామె. తనకు లభించే ఈ పురస్కారం ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అంకిత ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక పారా అథ్లెట్ యోగేష్ కథోనియా కూడా అర్జున అవార్డును తీసుకోబోతున్నారు. ఆయన టోక్యో పారాలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించారు. తన కుటుంబం, కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి వల్లే తాను ఈ స్థాయికి వచ్చినట్లుగా చెప్పాడు యోగేష్. విరాట్ కోహ్లీ భవితవ్యమేంటో ఆయన గురువు రవిశాస్త్రి చెప్పేశారు. వన్డేల్లో కూడా కోహ్లీ ఇక కెప్టెన్సీకి మొగ్గు చూపకపోవచ్చని చెప్పారు. కోహ్లీ ఇక సాధారణ ఆటగాడిలానే భారత జట్టుకు సేవలందించే అవకాశం ఉందంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.